శారీ కుచ్చులు వేయాలి అంటే టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. అది అంటే అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఆ దారాలు అనేవి మనం 150 రౌండ్లు చుట్టి మళ్ళీ వాటిని కటింగ్ చేసి గమ్ముతో అతికించి మళ్ళీ నీడిల్తోటి మనం హోల్ పెట్టి ఇవన్నీ చేయాలి. చాలా పెద్ద ప్రాసెస్. అదే టాసిల్స్ ఏమైనా పూసలు కానీ అలాంటివి ఏవైనా చేయాలి అంటే కనుక అది ఇంకా మనకి ఎక్కువ టైం పడుతూనే ఉంటుందండి. ఒక్కొక్కసారి అయితే అంటే ఒక హాఫ్ డే కూడా కంప్లీట్గా పెట్టేస్తుంది అనమాట మనం చేసే డిజైన్ బట్టి. అలా కాకుండా మనం ఈజీగా రెడీమేడ్గా వచ్చేసినాయి అనుకోండి, జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో ఫినిష్ చేసేసుకున్నామంటే మనకి చాలా ఈజీగా అనిపిస్తుంది కదా. ఒకవేళ మనం ఎవరైనా ఓన్గా శారీకి వేసుకోవాలి అనుకున్నా, లేదు ఎవరైనా టైలర్స్ ఉన్నారనుకో, వాళ్ళ కస్టమర్స్కి ఇలాగా శారీస్ అనేవి టాజిల్స్ వేయాలి అనుకున్నప్పుడు చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఇదేంటి అంటే మొత్తం కంప్లీట్గా నేను అన్నీ కూడా మొన్న మ్యాచింగ్ సెంటర్కి వెళ్ళినప్పుడు నాకు హోల్సేల్లో రెడీమేడ్ అయితే తీసుకొచ్చానండి. ఇవి అక్కడ చూసాను అనమాట, రెడీమేడ్వి చూపించారు. నాకైతే బాగా నచ్చినాయి, ఎందుకంటే మోడల్ వైజ్గా కూడా బాగున్నాయి, మనం శారీకి వేసినా కూడా బాగుంటుంది అని చెప్పి నేను ప్రతి కలరు కూడా చూసారు కదా బండిల్కి వచ్చేసరికి 3 కలర్స్ అయితే అంటే 3 బండిల్ అయితే తీసుకొచ్చాను. ఒక బండిల్కి వచ్చేసరికి 12 పీసెస్ ఉంటాయి. అలా 3 బండిల్స్ కలిపి ఒక శారీ చొప్పున అంటే నేను అలా లెక్కేసుకున్నాను. 36 వస్తాయి కదా ఒక శారీకి. దగ్గరగా ఒక 1 ఇంచు గ్యాప్ పెట్టి వేయొచ్చు, బాగుంటాయి అని చెప్పి అలా తీసుకున్నాను అనమాట. ప్రతి కలరు కూడా 3 బండిల్స్ అయితే తీసుకున్నానండి. నాకు ఇది 70 రూపాయలు పడింది. ఒకవేళ మీరు ఎవరైనా ఇలా తీసుకోవాలి అనుకుంటే ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే మనం దారాలు కొనాలి, మళ్ళీ టాసిల్స్ కొనాలి. ఎందుకంటే ఇక్కడ కొనేదానికన్నా టైము ఎక్కువ మనం సేవ్ అవుతుంది అనమాట. ఇలా మనకి సేమ్ ఇదే కనుక మనం వెయ్యాలి అంటే కనుక ఒక హాఫ్ డే అయితే శారీకి కంపల్సరీగా పడుతుందండి. ఎందుకంటే ఆ పోస్టులు అవి కొట్టడానికి చాలా టైం పడుతుంది. సో ఇలా అయితే మాత్రం ఒక హాఫ్ అన్ అవర్లో మనం ఫినిష్ చేసేయచ్చు అనమాట. నాకైతే చాలా ఈజీగా అనిపించింది. నేను ఈ శారీకి ఇక్కడ చూపించాను కదా, పట్టు శారీ మీద పెట్టాను కదండి, ఆ శారీకి అయితే నేను వేశాను. నాకు ఒక హాఫ్ అన్ అవర్లో ఫినిష్ అయిపోయింది అనమాట. ఓకేనా. అయితే నేను ఇక్కడ కొంచెం గ్యాప్ ఇచ్చి వేశాను, ఎందుకంటే కస్టమర్ దగ్గరగా వద్దు, గ్యాప్ ఇచ్చి కావాలి అని చెప్పి అడిగారు అనమాట. సో అందుకని నేనైతే ఇవి గ్యాప్ ఇచ్చి వేశాను. ఒకవేళ ఎవరైనా కూడా ఇలా ఓన్గా చేసుకోవాలి అనుకున్నా, లేదు మీ టైలర్స్కి ఎవరికైనా వేయాలి అనుకున్నా ఒక చిన్న టిప్ అనేది మీకు యూజ్ అవుతుంది కదా అని చెప్పి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తున్నాను. ఓకేనా. మీరు ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. ఎక్కడ ఉంటాయి ఏంటి అనేసి అంటే ఇవి వచ్చేసరికి మ్యాచింగ్ సెంటర్లో దొరుకుతాయండి. ఒకసారి అడగండి, శారీ కుచ్చులు అంటే ఇస్తారు. మ్యాక్సిమం చాలామందికి తెలిసే ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే చిన్న ఇన్ఫర్మేషన్ అనమాట షేర్ చేద్దామని అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది ఏంటి అనేది మర్చిపోకుండా కామెంట్లో అయితే షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనా. చూసారు కదా, ఇవి అయితే ప్రతి కలరు కూడా నేను ఈచ్ కలరు కూడా 3 బండిల్స్ అయితే తీసుకున్నాను. చూసారు కదా, పూస కూడా ఏంటంటే గోల్డ్ పూసవి ఉన్నాయి, అలాగే కోన్ పూస అనమాట. అంటే ఏ కలర్ అయితే ఉంటాయో ఆ కలర్ పూసలు ఉన్నాయి, సిల్వర్ ఉన్నాయి, ప్రతిదీ కూడా. గోల్డ్ సిల్వర్ అయితే మాత్రం ఎక్కువే తీసుకున్నానండి.